గణేష్ ఈ సంవత్సరం ఎలా చేస్తావు? నీ బర్త్డేని గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. ఏడ్చేలే, నీ సెలబ్రేషన్స్ నాకు తెలియలేదు. చందా పేరు చెప్పి చందా చేస్తారు. నా దండిన డబ్బులు ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పదో మనం 10 మంది వెళ్తారు. అందులో ఒకటి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలు మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలసిగా తీసుకొని 10,000 15,000 బాంబు తెలుస్తాడు. ఎందుకు ఎంత ఏంటంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. అది అర్థం కాని ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మగవాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మానకు ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గారు నేను ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా. గతకల్లో గడ్డి గుడిమని తీసి నా కాళ్ళు ఎరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలిచ్చిన చందాలకు తెలిస్తే మళ్ళీ ఎరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు. సరేలే, జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా, కూల్ బ్రో అని చిల్లయ్యే లోపు నన్ను పందిలో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్స్ నా చెవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటను ట్యూన్ చేస్తారు. సరేలే పిల్లలు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ 5 రూపాయల వ్రతకల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని పాపం వస్తుంది. ఏదో నాకు అర్థం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఒక్కడికి నా కథ గుర్తుంది లేట్రా వల్ల. ఓ నా బుక్ లో చూసిన నేను తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో బాగా అట్టర్ ఫ్లాప్ అయితే తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడు. ఇంకా తర్వాత 9 రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా. ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్ నుంచి వస్తాను తెలుసా? ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి, ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి. ఇంకా దరిద్రం ఏంటంటే నా కొట్టుకు ఒకటే ఏమైనా మిగిలిపోయేమో వాటిని తీసుకెళ్లి పత్రం చేసుకున్నాం అనే బ్యాచ్ ఒకటి. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం ఎంత ఇస్తారా అని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతుందిరా నా నిమజ్జనం. ముందు 90 వేసి నాగిని డాన్స్ చేస్తారు. అంటే నాకు అర్థం కాదు, 9 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నదని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారా ఏంటి? అబ్బా 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 అబ్బా, మునిగినంత వరకు మనశ్శాంతి ఉండదు బాబు నాకు. అంటే ఆ మాత్రం హడావిడి లేకపోతే నీ గొప్పతనం 10 మందికి ఎలా తెలుస్తుంది స్వామి? ఇవన్నీ నీకు గొప్పలా ఉన్నాయా? ఇప్పుడు 100-200 అడుగులు నా విగ్రహాన్ని తయారు చేస్తారు. నేను స్టడీగా నిల్చుంటున్నాను కాబట్టి నాతో సెల్ఫీ దిగుతున్నారు. అదే నేను 2 రోజుల్లో నడిచాను అనుకో పరిస్థితి. చూడు మహేష్, పెరిగినంత పసుపు ముద్దలో నేను ఉన్నానని భావించి మనస్ఫూర్తిగా దానం పెట్టుకో చాలు. ప్రతి సంవత్సరం పెరగాల్సిందే నా విగ్రహాల యొక్క పొడవ కాదు, మానవుని యొక్క బుద్ధి. నన్ను నమ్మి ముందడిగేయు, నిన్ను నమ్మిన వారిని వెనకడి లేకుండా చూడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.